వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. సూలూరుపేట హాలీక్రాస్ జంక్షన్ వద్ద బుధవారం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కావలి హరికృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూలూరుపేట సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. మొత్తం 35 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. కార్యక్రమంలో అభిమానులు కేశవ్ చంద్రశేఖర్, గుల్సార్, బాలా, అజయ్ పాల్గొన్నారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది. జన్మదినం సందర్భంగా హరికృష్ణ మరియు వాళ్ళ యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు ఒక 30 మందికి హెల్మెట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా అభినందనదాయకం. ఎందుకంటే మేము కూడా సూళ్ళూరుపేటలోనే లాస్ట్ టైం మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కూడా ఒక నినాదం తీసుకొచ్చి హెల్మెట్ యొక్క ధరించకపోతే జరిగే నష్టాలు వాటి మీద కూడా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో తలకి దెబ్బ తగిలి చనిపోతూ ఉంటారు. చనిపోకపోయినా కానీ ఐసీయూలో ఉండటం, చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది 400 రూపాయలు లేదా 500 రూపాయలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క హెల్మెట్లు అందరూ కూడా ధరించండి. తీసుకోవడం కాదు, కంపల్సరీ మీరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించి వాహనం నడపవలసింది కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ హరికృష్ణ వారి యొక్క మిత్ర బృందం వీళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ వీళ్ళందరూ మిత్ర బృందం వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా దీనికి చిన్న ప్లెడ్జ్ కూడా ఉంది. అది కూడా ఒకసారి అందరూ కూడా నేను చెప్పినట్టుగా చెప్పాలి. నేను ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నా భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను బాధ్యతగా పాటిస్తానని ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను. అందరూ కూడా ఈ విధంగా ప్రమాణం చేసిన దానికి బద్దులై, ఒక ప్రమాణం అంటే మనందరం ఇంతమంది మధ్య చేసామంటే అది దాన్ని పాటించాలా. ప్రమాణం అంటే ఏదో వరకు చెప్పారని కాకుండా అందరూ కూడా ధరించండి. మీ యొక్క భద్రతే ఇది. మాకేం దీనివల్ల లాభం రాదు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పాపం మంచి చెన్నై నుంచి కూడా తెప్పించారు. ఐఎస్ఐ బ్రాండ్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంట్లో పెట్టి లేదా బండిలో డిక్కీలో పెట్టుకొని ఫోన్ మాట్లాడుకోవాలని ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోకుండా వీరు కష్టపడి వీరు మంచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దానికి సార్థకత ఏర్పడాలంటే ఇవన్నీ కూడా మీరు ధరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ముందు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయండి. మమ్మల్ని కూడా ఇట్లాంటి సేఫ్టీ, రోడ్ సేఫ్టీ కానీ వ్యక్తి భద్రతా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.